హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఉండే కంటెస్టెంట్స్ అందరి మీద ఫస్ట్ వీక్లో నా ఒపీనియన్ గురించి చెప్తున్నాను. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. ఆయన వస్తున్నారంటేనే ఈయన ఒక శివాజీ గారిలాగా ఆడతారా లేదంటే సన్నీలాగా ఆడతారా అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆయన సైలెంట్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నారు. ఏ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆయన చాలా స్వీట్గా ఉండి పనులు చేయడం వల్ల బిగ్ బాస్కి ఆయనకి ఇద్దరికి ఉపయోగం లేదు, కంటెస్టెంట్స్కి మాత్రమే ఉపయోగం ఉంటుంది. బట్ ఈ బిహేవియర్ ఇలానే కంటిన్యూ చేస్తూ గేమ్ ఆడాలి, పాయింట్స్ పెట్టాలి, తన పాయింట్స్ తను స్ట్రాంగ్గా చెప్పగలగాలి. అప్పుడే ఆయన కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఏంటంటే తను కొత్తగా వచ్చాడు. తనని చూసిన వెంటనే ఈ కంటెస్టెంట్ నేమ్ ఎక్కడ మనకి రాలేదన్నమాట. నబీల్ అనేసి లాస్ట్లో రివీల్ అయింది. తనని చూడగానే నేను ఒక తెలంగాణ స్లాంగ్ అతనికి ప్లస్ కాబట్టి తను ఒక మన సింగర్ ఉన్నారు కదా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ మన రాహుల్ సిప్లిగంజ్, అలా అనుకున్నాను అనమాట. వాయిస్ కానీ చిచ్చా అని మాట్లాడడం కానీ ఇలా ఉంటుందేమో తన జర్నీ అనేసి అనుకున్నాను. బట్ తను చాలా సైలెంట్గా ఉన్నాడు, నామినేషన్స్లోకి రావట్లేదు, పాయింట్స్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. ఇలాగే ఉంటే ఇతను కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇతను తన గేమ్ స్టైల్ని మార్చుకోవాలి, ఎవరెవరి దగ్గర ఏ పాయింట్స్ రాబట్టాలి చేయాలి అండ్ నామినేషన్స్ ఎలా చేయాలి అనేది చూసుకోవాలన్నమాట. అప్పుడే ఇతను అక్కడ సర్వైవ్ అయ్యే పొజిషన్లో ఉంటాడు, లేదంటే ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రేరణకు వస్తే తను ఒక వాగుడుకాయ అనేసి మనకి సీజన్లో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ తనుకి కన్నడ అమ్మాయి కాబట్టి తెలుగు రాకపోవడం వల్ల తను ఏ టాస్క్లో అయినా సరే ఏమైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగే అది ఫన్ వేలో వెళ్తుంది తప్ప తను ఈ మధ్య కొన్ని యూస్ చేసిన గెలికిఫై లేకపోతే కొన్ని వర్డ్స్ వల్ల అదొక కామెడీ అయిపోతుంది. బట్ తప్ప సీరియస్ అవ్వట్లేదు. తను ఇంకా బాగా ఆడాలి. గ్రూప్ గేమ్స్ వీళ్ళు ఆడకుండా ఉండాలి. చాలామంది కన్నడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడకుండా తన గేమ్ తను ఆడుకుంటూ టాస్క్ బాగా ఆడాలి, బాగా పాయింట్స్ని పెట్టగలగాలి, ఎవరికి భయపడకూడదు. అలా ఉన్నప్పుడే ప్రేరణ కూడా సర్వైవ్ అవ్వగలదు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని చూసి ఇతను కూడా లాస్ట్ మినిట్లో కన్ఫామ్ అయిన కంటెస్టెంటే. కాకపోతే ఈ 1 వీక్లో చూసుకుంటే అతను ఎక్కువ ఓపెన్ అప్ అవ్వట్లేదు, తనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా రావట్లేదు. ఒక లవ్ ట్రాక్ ఏమన్నా వింటుందా విష్ణుప్రియకి ఇతనికి అనుకున్నప్పుడు కూడా అదేమీ లేదు. సో ఇతను కూడా కన్నడ పర్సనే. వీళ్ళు తెలుగు మాట్లాడట్లేదు సరిగ్గా, అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అది కూడా నచ్చట్లేదు అనమాట బిగ్ బాస్ సీజన్లో. లాస్ట్ టైం లాగా అసలు ఏమీ ఇంట్రెస్ట్ రావట్లేదు. వీళ్ళందరూ తెలుగు మాట్లాడాలి. పృథ్వీ కూడా తెలుగులో బాగా కన్వే చేయగలగాలి. ఓన్లీ బేబక్కని మాత్రమే కాదు, మిగతా వాళ్ళ పాయింట్స్ తెలుసుకొని ఎలా మనం సర్వైవ్ అవ్వాలి, ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు లిమిట్లో మాట్లాడాలి అనేది కూడా పృథ్వీ తెలుసుకున్నట్లయితే తను ఒక మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ యష్మి కూడా ఒక కన్నడ అమ్మాయే. తన మీద చాలా హోప్స్ ఉన్నాయి. లాస్ట్ టైం శోభా శెట్టి అలాగో ఇప్పుడు యష్మి అలాగనమాట. తను గొడవల్లో ఇన్వాల్వ్ అవుతుంది. బట్ తను పాయింట్స్ వచ్చినప్పుడు ఎవరైనా ట్రిగర్ చేసినప్పుడు ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. దానివల్ల ఎదుటి వాళ్ళకి ప్లస్ కానీ తినకు కాదు. తను సైలెంట్గా ఆలోచించి మాట్లాడాలి, ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. అప్పుడే తను ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తనకి స్క్రీన్ స్పేస్ కూడా బాగా వస్తుంది బికాస్ ఆఫ్ సోనియా అండ్ నిఖిల్. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష గారిని నేను ప్రోమోలో చూసినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద. శేఖర్ భాష వస్తున్నారంటే విన్నర్ ఈయనే. ఎందుకంటే ఆయన 8 అనే అదొక జోక్ లాగా కాకుండా సీరియస్గా చెప్పారు స్టేజ్ మీద. సో ఈయన మీద చాలా నమ్మకం ఉంది. ఈయన జోక్స్ బాగున్నాయి, బట్ కామెడీ వేలోనే కాకుండా సీరియస్గా ఓపెన్ అప్ అయి మాట్లాడాలి. నెక్స్ట్ ఆ కమలాకాయ విషయంలో కూడా తన తప్పు ఉంది, ఎందుకంటే ఫుడ్తో ఆడకూడదు, ఆ విషయం ఆయన తెలుసుకోవాలి. ఇలా చిన్న చిన్న పాయింట్స్ కలెక్ట్ చేసుకొని ఆయన మణికంఠ విషయంలో మాట్లాడిన తీరు కూడా నాకు బాగా నచ్చింది. ఇలాగే తను కూడా ఇంకా ఓపెన్ అప్ అయ్యి ఇంకా ఫైర్ అవ్వాలి, పాయింట్స్ బాగా పెట్టాలి, ఎవరికి భయపడకుండా ఆడాలి. నెక్స్ట్ కామెడీ కాకుండా యాక్షన్లోకి దిగాలి. అప్పుడు ఈయన కూడా టాప్ 5లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైతే మనము చెప్పలేము, ఏ వీక్లో ఏమైనా జరగచ్చు. ఎవరి మీద ఒక నమ్మకం లేదన్నమాట లాస్ట్ టైం లాగా. ఈ టైం అసలు ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయకూడదో కూడా తెలియట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉందన్నమాట. లాస్ట్ టైం మనకు క్లారిటీ వచ్చింది,
ఓకే శివాజీ గారు వచ్చారు, నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, నెక్స్ట్ నిఖిల్, శోభ, వీళ్ళందరూ వచ్చారు, రతిక, వీళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఏర్పడింది. కాకపోతే 1 వీక్లో ఎలా వస్తుంది అంటే అలా క్రియేట్ చెయ్యాలి. ఓన్లీ కామెడీ కాకుండా మిగతా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, పాజిటివ్గా ఉండాలి, ఎక్కడ పాయింట్స్ వెతకాలి, ఎవరు ఈ బ్యాక్ స్టాప్ చేస్తున్నారు, ఎవరు ఎట్లా, ఏ స్ట్రాటజీ, ఎప్పుడు ఎలా చేంజ్ అవ్వాలి, ఎప్పుడు ఎక్కడ సపోర్టివ్గా ఉండాలి, ఎక్కడ మనం సపోర్ట్ చేయకూడదు, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటేనే బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారు. కప్పు ఊరికే రాదు, దానికి కష్టపడాలి. శేఖర్ భాష కూడా కప్పు కోసం ఆడతారనేసి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మన సోనియా విషయానికి వస్తే తను చాలా అండర్ రేటెడ్ కంటెస్టెంట్గా ఎంటర్ అయింది. వచ్చిన తర్వాత చాలా ట్రెడిషనల్గా ఉంది, మాట్లాడుతుందో మాట్లాడలేదో అనుకున్నప్పుడు ఫస్ట్ కుక్కర్ గొడవ స్టార్ట్ చేసి, నెక్స్ట్ ఆరెంజెస్ గొడవ స్టార్ట్ చేసి, తినున్న ప్రతి ఇన్సిడెంట్లో గొడవ ఉంటుందన్నమాట. అలా తనకి తాను ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ పెంచుకొని చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. అది కాకుండా దీనిలో ప్లస్ ఏంటంటే తనకి తెలుగు వచ్చు, మిగతా వాళ్ళకన్నా తెలుగు బాగా అర్థం చేసుకోగలదు, ఎదుటి వారిని నోరు మూపిచ్చే శక్తి ఉందన్నమాట. బట్ దాన్ని చాలా నెగిటివ్గా వాడుతుంది. నిఖిల్కి ఎగైనెస్ట్గా మాట్లాడి నిఖిల్ గ్రూప్ ఫామ్ చేస్తున్నాడు, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి వీళ్ళంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఒక పాయింట్ స్టార్ట్ చేసింది. అది అందరికీ ఎక్కేసింది అనమాట. ఓకే వీళ్ళు ఆడుతున్నారేమో అని ఫస్ట్ వీక్ వరకే, కానీ ఇప్పుడైతే వాళ్ళు ఆడట్లేదు, ఏమో ఫ్యూచర్లో చెప్పలేము. కానీ దీని మైనస్ ఏంటంటే చిరాకు పెడుతుంది, నస పెడుతుంది, ఒక్కొక్కసారి చెప్పిన పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇలా చెప్పడం వల్ల తను చాలా షేడ్స్ ఉన్నాయి తిను చాలా నెగిటివ్ పర్సన్ ఏమో అనిపిస్తుంది. అందరితో బాగానే ఉంటుంది, అందరి దగ్గర పాయింట్స్ ఎత్తుక్కుంటుంది. ఎలా అంటే కాచుకొని ఉంటుందన్నమాట. ఎవరు నన్ను ఏమంటారా, దీన్ని ఎలా వాడుకుందామా, అది గేమర్ లక్షణమే, కాకపోతే అది పాజిటివ్ వేలో ఉండాలి. కొంచెం కన్నింగ్గా కూడా అనిపిస్తుంది సోనియా. తిను కూడా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. బట్ గేమ్ కొంచెం నస ఆపి పాజిటివ్గా వెళితే కొన్ని పాయింట్స్ ఎదుటి వాళ్ళని కూడా మాట్లాడనిస్తే తను కూడా చాలా దూరం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మణికంఠ ఎలా ఎంటర్ అయ్యాడంటే ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తూ తన ఏవీలో ఆల్రెడీ ఉన్న విషయాన్ని పదే తెస్తూ అందరి దగ్గర ఒపీనియన్స్ తీసుకుంటూ ఆపరేషన్ నిఖిల్ అనేది స్టార్ట్ చేసింది మణికంఠ. ఫస్ట్ గొడవ పడడానికి ట్రై చేసి నీ మైండ్లో ఏదో ఉంది నాకు తెలుసు అని స్టార్ట్ చేసి తననందరూ నామినేట్ చేశారు బయటికి పంపడానికి అనే కోపంలో తను ఒక ట్రోల్ మెటీరియల్ అయ్యాడు. అలాగే కాకుండా ఇప్పుడు కూడా తన ట్రోల్స్ ఫేమస్లో ఉన్నాయన్నమాట, ట్రెండింగ్లో ఉన్నాయి. లైక్ సాంగ్ పాడడం కానీ, విగ్ తీయడం కానీ, ఆ సీన్స్ అని ఇప్పుడు కూడా ట్రోల్స్లో ఉన్నాయి. బట్ తను గేమ్ పరంగా ఏమీ ఆడలేదు. ఫస్ట్ వీక్ సేవ్ అయ్యాడంటే కేవలం తన సింపతి, స్క్రీన్ స్పేస్, సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు. ఇలానే ఉంటే సర్వైవ్ ఎక్కువ రోజులు అవ్వలేడు. గేమ్ ఉండాలి. లాస్ట్ టైం చాలామంది కంపారిజన్స్ చేసిన పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడాడు, గేమ్స్ ఆడి సింపతి చూపించలేదు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉన్నాడు, గేమ్ చాలా బాగా ఆడేవాడు. ఇతను గేమ్ ఆడట్లేదు, ఒకడే ఉంటున్నాడు, ఏడుస్తున్నాడు, వైఫ్ కావాలంటాడు, వద్దంటాడు, నెక్స్ట్ దూరంగా ఉన్నానంటాడు, మా వైఫే పంపించిందంటాడు. ఇలా అతని విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇతను ఏ పర్సనాలిటీ అని నమ్మాలా నమ్మకూడదా అనే సిచ్యువేషన్లో ఉన్నానన్నమాట. తిననైతే ఇప్పుడే జడ్జ్ చేయలేము, ఎప్పుడు ఎలా ఉంటుంది. తిన పాస్ట్ గురించి కూడా నాగార్జున సార్ అడుగుంటే బాగుండు అనిపించింది నాకు. ఇలానే ఉంటే చాలా నెగిటివ్ అయిపోతాడు. చీటికి మాటికి చిరాకు పట్టడం ఇతన్ని నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే కొన్ని పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడతారు, కొన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే నేను ఇవి మార్చుకుంటానని చెప్తారు. నెక్స్ట్ ఫేక్ స్మైల్ ఉంటుంది, ఎప్పుడు చూసినా ఆయనకి ఫేక్ స్మైల్ ఉంటుంది ఫేస్లో. ఒక పర్సన్ నచ్చలేదంటే ముందు వెనకాల ఒకేలాగా ఉండాలి. బేబక్క నచ్చలేదు, ఉన్నప్పుడు అక్క మీరు చెప్పింది కరెక్టే అక్క అని, అదొక కన్నింగ్ అనిపించింది నాకు, నా ప్రకారం అయితే. నెక్స్ట్ సీతక్క, కిరాక్ సీత చాలా ట్రాన్స్పరెంట్. బేబీ సినిమాలో చూసినంత వైల్డ్గా అయితే లేదన్నమాట. దీనిలో ప్రేమ ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఏ పాయింట్ రైస్ చేయాలి, ఎక్కడ ఏవి చేయకూడదు, ఒక పాయింట్ని ఎలా రైస్ చేస్తే మనకి మైలేజ్ వస్తుందనే విషయం తెలుసు. కాకపోతే తిను వంటలో హెల్ప్ చేయడం, హెల్పింగ్ నేచర్ ఉంది. బట్ వంట రూమ్లోనే ఉండకుండా తను ఇంకా గేమ్ ఆడాలి, నెక్స్ట్ అందరితో ప్రేమగా ఉండాలి, కానీ తన పాయింట్ స్ట్రాంగ్గా గేమ్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు.
నెక్స్ట్ సెన్సిటివ్ లాగా ఉంది, సెన్సిటివిటీ తగ్గించుకొని బాగా ఆడాలి. తినకు కూడా చాలా దూరం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అభయ్ నవీన్ విషయానికి వస్తే, అభయ్ నవీన్ పెళ్లి చూపుల్లో సైడ్ యాక్టర్. సో అభయ్ నవీన్ గురించి దానికన్నా ఏం తెలీదు. ఫస్ట్లో చాలా ఇన్నోసెంట్, ఈయనకేం తెలీదు, చాలా పాజిటివ్గా ఉన్నాడు అనుకున్నాను. కానీ మెల్లమెల్లగా అతని మాస్క్ రిమూవ్ అవుతుందా అనిపించింది. ఈ వీక్లో చూస్తే యష్మి టీంలో ఉండి ఎవరిని ఏ పని చేయనివ్వకుండా యష్మి చేయడం, అభయ్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం, హింసించడమే టాస్క్ అనుకోవడం, ఇవన్నీ చేశాడు. మెల్లమెల్లగా మణికంఠ గురించి కూడా ట్రూత్ మాట్లాడింది అభయ్. తను ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాడు మణికంఠ, సో దాని ప్రకారమే వెళ్తున్నాడు అని రివీల్ చేసింది కూడా అభయే. కాకపోతే నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా నిఖిల్తో ఒక గేమ్ ఆడడం, లేకుంటే ఆపోజిట్గా వెళ్ళడం, మన పాయింట్స్ మనం రైజ్ చేయాలి. అందరికీ ప్లీజింగ్గా ఉంటే కప్పు రాదు. సో అభయ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తను ఇప్పటికీ రీచ్ అవ్వగలడు. కామెడీ కూడా లైట్గా చేస్తున్నాడు. తినకు ప్లస్ ఏంటంటే తిను తెలుగు బాగా మాట్లాడతాడు అండ్ తెలంగాణ అబ్బాయి అనమాట. తినకి ప్లస్ ఇదే. నెక్స్ట్ కొన్ని అంటే తెలియకుండానే ఇతను కొన్ని మాటలు రిపీట్ చేస్తున్నాడు. అలాంటి మాటలు మాట్లాడద్దు, పాస్ మాటలు మాట్లాడద్దు లాగా కొన్ని వర్డ్స్ యూస్ చేస్తున్నాడు. అవి యూస్ చేయకుండా ఉంటే బెటర్. ఇతను కూడా చాలా రోజులు ఉండే అవకాశం ఉంది. తినకి నిఖిల్కి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. చూడాలి వీళ్ళు ఎనిమీస్ అవుతారా, ఫ్రెండ్స్గానే ఉంటారా అనేసి. నెక్స్ట్ చూస్తే నైనిక విషయానికి వస్తే తను గేమ్స్లో చాలా బాగా ఆడుతుంది. తనకు మంచి డాన్సర్. తను అందరితో బాగా కలిసిపోతుంది. తన టీంని బాగా గైడ్ చేస్తుంది. అలాగే తను ఎమోషనల్గా కూడా చాలా సెన్సిటివ్ పర్సన్ అని అయితే అర్థమైంది. కాకుంటే తిను డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరు తన వెనకాల మాట్లాడుతున్నారు, తన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఓన్లీ గేమ్స్ ఆడటం వల్ల మనకి పేరు రాదనమాట. వచ్చిన పేరుని ఓకే డిస్కషన్స్ పలానా సిచ్యువేషన్లో తిను స్ట్రాంగ్గా మాట్లాడింది అనేది ఉండాలి. తిను బేసిక్గా నార్త్ ఇండియన్ కాబట్టి తెలుగు రాకపోవడంతో తను ఎక్కువ మాట్లాడట్లేదు. గేమ్స్ అయితే బాగా ఆడుతుంది, కానీ ఫ్యూచర్లో మాట్లాడి తన పాయింట్స్ని ఎక్స్ప్రెస్ చేసి అవి కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోగలిగితే తినకు కూడా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఐ హోప్ తను బాగా ఆడుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మంచిగా కంటెస్టెంట్స్ టాప్ 5 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. నెక్స్ట్ విష్ణుప్రియ ప్లస్ ఏంటంటే తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. తన మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ విన్ అవ్వడానికి వచ్చిన క్యాండిడేట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే తనని కొన్ని పనులు చేయమన్నప్పటికీ అది స్పోర్టివ్గా తీసుకొని చేయడం, లేదంటే ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఎగైనెస్ట్గా మాట్లాడడం చేయకుండా తనలో తనే అందరితో మంచిగా ఉండాలని చెప్పి యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం అవి చెయ్యాలి. బట్ అవన్నీ చూపించారు కదా. మనకు కావాల్సింది కంటెంట్. మనము ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన వెనకాల ఎవరు గోతులు తీస్తున్నారు అవి తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తేనే మనం విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాగార్జున సార్కి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పారు విష్ణుప్రియ మీద. బట్ నాకైతే తను నిలబెట్టుకుంటుంది అనిపించట్లేదు ఇప్పటికీ. తను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తన ఓటింగ్ పర్సంటేజ్ కూడా తన గేమ్కి సంబంధం లేకుండా తనే ఫస్ట్ ఉన్నిందనమాట లాస్ట్ వీక్ నామినేషన్స్లో. బట్ తను ఇంకా బాగా ఆడితేనే కప్ వరకు వెళ్ళగలదు. గర్ల్స్లో కప్ కొట్టే ఛాన్స్ విష్ణుప్రియకి ఉంది. కాబట్టి తన మీద ఇంకా ప్రెషర్ వచ్చి తను ఇంకా బాగా గేమ్స్ ఆడాలి, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ చాలా చురుకైన వాడనమాట. ఎలా అంటే సోనియా అయితే తనని టీమ్ గేమ్ ఆడావు అనేసి చెప్తుందో, అలాంటి సోనియానే తన ఫ్రెండ్ని చేసుకొని తన ప్లాన్స్ని తన మీద వర్కౌట్ అవ్వకుండా చేశాడు. అలాగే తన క్లోజ్ ఫ్రెండ్స్తోనే గేమ్ కోసం దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ మణికంఠ విషయంలో తనని ఎవరు తీసుకోరు, అందుకే తీసుకున్నానని చెప్పడం. కాకపోతే ఇదంతా మాస్క్ ఏమో, తనలాగా లేడేమో. ఫస్ట్లో ఉండే నిఖిల్ రాను మారుతున్నాడా, సోనియా అండర్గా వెళ్తున్నాడా, ఇప్పుడు సోనియా అని చెప్పడం వల్ల కూడా దీనికి నెగిటివిటీ రావచ్చు. ఇది విన్నర్ క్వాలిటీ అయితే కాదు. నిఖిల్ విన్నర్ అవ్వడానికి వచ్చాడా లేదా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. నెక్స్ట్ ఈ సీజన్లో వీళ్ళందరి తర్వాత చాలా నిన్న ఎలిమినేట్ అయిపోయిన బేబక్క కూడా ఒక కంటెస్టెంట్. ఆ బేబక్క కూడా మనకి
14 మెంబర్స్లో ఒకరు కాబట్టి తను పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కూడా 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళల్లో సింపతి ఓట్స్ కాకుండా ఎవరైతే రియల్గా గేమ్ ఆడారు అనేసి చూసి వాళ్ళకి ఓట్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.